హే ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఈవెంట్ డెలిగేషన్ అని చెప్పి ఎప్పుడో మిమ్మల్ని అడిగారా? అడగపోతే తెలుసుకోండి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన టీసీఎస్ డ్రైవ్లో ఈ క్వశ్చన్ రెగ్యులర్గా అడుగుతున్నారు అనమాట. టీసీఎస్ అడిగినప్పుడు యాక్సెంచర్ గ్యారంటీగా అడుగుతుంది కదా. ఈవెంట్ డెలిగేషన్ అంటే పేరెంట్ ఈజ్ హ్యాండ్లింగ్ ద ఈవెంట్ బిహాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ అనమాట. అర్థం అవ్వలేదు కదా? గూగుల్ సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక ఎల్ఐ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎల్ఐ ఎలిమెంట్కి మనం ఈవెంట్స్ ఇచ్చే బదులు ఒక పేరెంట్కి మాత్రమే ఇస్తే చాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే పేరెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను బై ఐడి. అండ్ ఇప్పుడు ఈ పేరెంట్లో మనం ఏదైనా ఎల్ఐని మనం క్లిక్ చేస్తాం చూడండి, ఆటోమేటిక్గా యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ అని చెప్పి ట్రిగర్ అవుతుంది. అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్లో మనకి ఈవెంట్ వస్తుంది అనమాట. ఈ ఈవెంట్ నుంచి మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకొని మనకి ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు దాంట్లో టార్గెట్ నేమ్ అట్లా అండ్ ట్యాగ్ నేమ్ ఎల్ఐ అని ఉంటే అప్పుడు నాకు ఈవెంట్ ట్రిగర్ చెయ్యి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం చూసుకుంటే నేను ఇక్కడ చూడండి ఈవెంట్స్ అసలు ఎల్ఐకి పెట్టలేదు. కాంటాక్ట్ అని క్లిక్ చేస్తే నాకు కాంటాక్ట్ క్లిక్ అవుతుంది, అబౌట్ అని క్లిక్ చేస్తే అబౌట్ క్లిక్ అవుతుంది, హోమ్ అని చెప్తే హోమ్ అని క్లిక్ అవుతుంది. దీన్ని ఈవెంట్ డెలిగేషన్ అంటారు. అండ్ ఈవెంట్ డెలిగేషన్తో ఉపయోగం ఏంటి కొంచెం కమెంట్స్లో పెట్టండి, మేము కూడా నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ.